నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చైత్రికాస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మీ అందరి కోసం స్పెషల్‌గా కేరళ స్టైల్ ఆపం రెసిపీ చూపించబోతున్నాను. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే మొట్టమొదటిసారి ఒక పాట్‌లాక్‌కి వెళ్ళినప్పుడు అక్కడ మా కేరళ ఫ్రెండ్స్ కొంతమంది తయారు చేసి తీసుకొచ్చారు. ఇందులో మిక్స్డ్ వెజిటబుల్ స్ట్యూని కూడా కొబ్బరి పాలతో వేసి చేశారు. మా చిన్న పాప ఒక 8, 9 మంత్స్ వరకు ఉండుండొచ్చు తన ఏజ్. అప్పుడు తను చాలా ఇష్టంగా వీటిని తినేసరికి నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. సో, ఈ రెసిపీనైతే నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని, ఈరోజు మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను. తప్పకుండా మన ఛానల్‌ని ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీని తయారు చేయడానికి మనకైతే ఇడ్లీ రైస్ అనేది కావాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు ఇడ్లీ రైస్‌ని తీసుకుంటున్నాను. ఇడ్లీ రైస్‌తో మాత్రమే ఈ రెసిపీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇవి కొంచెం మోటుగా ఉంటాయి బియ్యం, పొట్టిగా ఉంటాయి. అలాగే ఇవి మనం నానబెట్టి రుబ్బినప్పుడు మనం దోసలకి వాటికి వాడుతూ ఉంటాం కదా! అవే ఇడ్లీ రైస్. చాలా మందికి తెలిసే ఉంటుంది కదా! సో, వాటిని బాగా కడిగి మంచినీరు పోసి కనీసం ఒక 5 గంటల పాటైతే నానబెట్టుకోవాలి. తర్వాత రుబ్బుకోవడానికి ఒక అరగంట ముందు ఒక అరకప్పు వరకు అటుకుల్ని కూడా నానబెట్టి ఉంచుకోవాలి. ఈవినింగ్ అయ్యేసరికి మనకి ఇవన్నీ చక్కగా నానిపోయి ఉంటాయి. ఒక 5, 6 గంటల వరకు నానితే సరిపోతుంది. తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని, అలాగే అటుకుల్ని కూడా కొంచెం నీరు పోసి మెత్తని పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చాలా మెత్తగా అంటే మెత్తగా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని కొంచెం చిక్కగానే రుబ్బి పెట్టుకోండి. నేనిక్కడ 2 బ్యాచెస్‌లో రుబ్బుకుంటున్నాను. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం ఓవర్ నైట్ అయితే ఫర్మెంట్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడైతే మనం సాల్ట్ అది ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ వీడియోలో క్లియర్‌గా చూపిస్తున్నాను. గరిటెకి అది స్టిక్ అయ్యి ఉంది. వేలితో మనం ఇలా అంటే ఒక చారలాగా పడుతుంది కదా! అది కరెక్ట్ కన్సిస్టెన్సీ. అంతే అండి. మూత పెట్టి ఓవర్ నైట్ దాన్ని అలా వదిలేసేయండి. మార్నింగ్‌కి ఇది చాలా చిక్కగా ఇంకా తయారవుతుంది. సో, ఇందులో నేనైతే చిక్కని కొబ్బరి పాలను వాడుతున్నాను. మీరు అయితే ఫ్రెష్‌గా ఉన్న కొబ్బరి గనక మీకు అవైలబుల్‌గా ఉంటే 2 చెంచాల వరకు కొబ్బరి పేస్ట్‌ని కూడా వేసుకోవచ్చు. ఐదర్ మీరు కొబ్బరి పాలైనా లేదా కొబ్బరి పేస్ట్ అయినా రెండిట్లో ఏదో ఒకటైతే వాడుకోవచ్చు. సో, నెక్స్ట్ డే మార్నింగ్ మనం బ్యాటర్ అయితే చూడ్డానికి ఈ రకంగా ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ పిండి రుబ్బినప్పటికన్నా నెక్స్ట్ డే మార్నింగ్‌కి చాలా గట్టిగా అనిపిస్తుంది. మీకు అవసరం అనిపిస్తే వాటర్ కూడా వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇందాక చెప్పినట్టుగా కొబ్బరి పాలను వేస్తున్నాను. మీ దగ్గర గనక పచ్చి కొబ్బరి అవైలబుల్‌గా ఉంటే దాన్ని మిక్సీలో పేస్ట్‌గా చేసి 2 చెంచాల వరకు యాడ్ చేసుకోండి. వాటర్‌ని కూడా కలుపుకోండి. నేను కొబ్బరి పాలతోనే అడ్జస్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్‌గా సరిపోయింది. దోస పిండి కన్నా కొంచెం చిక్కగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని పిండిని మరొకసారి బాగా కలుపుకుంటే మనం ఆపం రెసిపీకి పిండి అనేది రెడీ అయిపోతుంది. ఇడ్లీ చేయడం ఎంత ఈజీనో నాకు తెలీదు గానీ, నాకు ఆపం చేయడం మాత్రం చాలా ఈజీ ప్రాసెస్ అయితే అనిపిచ్చింది. ముఖ్యంగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అడిగి మరీ తింటున్నారు. అంతకు మించిన సంతోషం ఏముంటుంది? సో, ఈ ఆపం రెసిపీ చేయాలి అంటే మనకి ఒక ఆపం పాన్ అనేదైతే కావాలి. ఇక్కడ నేను లోకల్‌లో మార్కెట్‌లో తీసుకున్నాను. మీకు అమెజాన్‌లో కూడా ఇది అవైలబుల్‌గా ఉంటుంది. కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకోండి. నాకైతే చిన్న సైజే దొరికింది. ముఖ్యంగా ఈ రెసిపీలో మనం ఒక్క చుక్క నూనె కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. పాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక గరిటె నిండా పిండి తీసుకొని, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకొని, మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే చాలా తక్కువ టైంలోనే మనకి ఆపం అనేది కుక్ అయిపోతుంది. ఇమ్మీడియేట్‌గా మనం దాన్ని తీసి సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని కావాలంటే అన్ని మనం పాన్‌లో వేసుకొని రెడీ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటి అంటే ఇందులో ఆల్ ఇన్ వన్ చట్నీ రెసిపీ అని నేను మన ఛానల్‌లో లాస్ట్ వీక్‌లోనే నేను పబ్లిష్ చేశానండి. కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ కూడా ఇస్తాను. ఈ ఆపానికి ఆ చట్నీ చాలా యాప్ట్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. లేదు అనుకుంటే అన్ని కూరగాయలు కూడా వేసుకొని కొబ్బరి పాలతో మనం మిక్స్డ్ వెజిటబుల్ స్ట్యూ లాగా చేసుకొని ఈ ఆపం మధ్యలో వేసుకొని తింటే నోట్లో అలా పెట్టుకుంటే అవి వెన్నలాగా కరిగిపోతాయి. అంత మెత్తగా, అంత సాఫ్ట్‌గా, అంత మృదువుగా ఉంటాయి. సో, చెప్పాను కదా! నెలల పిల్లలైనా సరే ఇష్టంగా తింటారు ఈ రెసిపీని. నేను ఈరోజు ఈ ఆపం రెసిపీకి కాంబినేషన్‌గా మటన్‌తో చేసిన పులుసు అయితే చేస్తున్నాను. ఈ రెసిపీని నేను నెక్స్ట్ వీక్ వచ్చి నేను అప్‌లోడ్ చేయబోతున్నాను. సో, తప్పకుండా మన ఛానల్‌ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రకంగా ఫాలో అయితే మీకు అన్ని రెసిపీస్ మీకు టచ్‌లోనే ఉంటాయి. నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈ మటన్ రెసిపీ అనేది నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నది. చాలా టేస్టీగా ఉంది ఈ ఆపంలోకి. అంతే కాకుండా ఇందులోకి చికెన్ కర్రీ అయినా, మటన్ కర్రీ అయినా, ఏ నాన్ వెజ్ వెరైటీ అయినా సరే చాలా యాప్ట్‌గా ఉంటుంది. వెజిటేరియన్స్ అయితే తప్పకుండా ఆల్ ఇన్ వన్ చట్నీని ట్రై చేయండి. సో, తప్పకుండా చైత్రిక కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.